హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో రైస్ సోప్ మనం ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చని చూపిస్తాను. ఈ రైస్ సోప్ చాలా క్రీమీగా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఈ సోప్ని తయారు చేసే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని మనం చూద్దాం. ఈ సోప్ చేయడానికి మనకి పియర్ సోప్ కావాలి. మీరు కావాలంటే వేరే ఏ సోప్ అయినా వాడచ్చు. ఇప్పుడు నేను ఈ సోప్ని మనం గ్రేట్ చేసుకుందాం. సో ఈ విధంగా మీరు గ్రేట్ చేసుకోవాలి. మనకి ఒక నిమ్మకాయ కావాలి, ఆలివ్ ఆయిల్, హనీ, ఇంకా రైస్ ఫ్లవర్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వ్యాస్లిన్ అప్లై చేసి పక్కన పెట్టుకోండి. మరొక బౌల్ తీసుకొని అందులో మనం గ్రేట్ చేసిన పియర్ సోప్ని యాడ్ చేసి మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దాం రైస్ సోప్ చేయడానికి. ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేద్దాం. తర్వాత ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, తర్వాత ఒక టేబుల్ స్పూన్ హనీ వేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి బాయిల్ చేయండి. బాయిల్ చేసిన వాటర్ మీద ఈ బౌల్ని పెట్టండి. ఈ విధంగా ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ, సోప్ అన్నీ మెల్ట్ అయిపోతుంది. సో ఈ సోప్ అంతా బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ స్విచ్ ఆఫ్ చేసి ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లవర్ యాడ్ చేద్దాం. ఇంకా బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేయండి. దీంట్లో అస్సలు లంప్స్ ఉండకూడదు. ఇప్పుడు బౌల్ తీసుకొని మనం ముందుగానే వ్యాస్లిన్ అప్లై చేసి పెట్టిన బౌల్ ఉంది కదా, ఆ బౌల్ మీద కొంచెం రైస్ ఫ్లవర్ అప్లై చేసి ఈ మిక్చర్ని దాంట్లో వేయండి. ఇలా చేస్తే ఈ సోప్ ఈజీగా డీమోల్డ్ అవుతుంది. ఇప్పుడు ఈ బౌల్ని మనం కనీసం 3 to 4 hours అలానే పక్కన పెట్టాలి. 3 to 4 hours తర్వాత ఈ సోప్ ఈజీగా సెట్ అయిపోయింది. చూడండి ఎంత క్రీమీగా, ఎంత సాఫ్ట్గా అయింది సోప్. రైస్ సోప్ చాలా మంచిది మన స్కిన్కి, ఎందుకంటే ఇది స్కిన్ వైట్నింగ్కి, సన్ ట్యానింగ్కి, ఇంకా డార్క్ స్పాట్కి చాలా యూజ్ అవుతుంది. చూసారా కదా, ఈ రైస్ సోప్ని ఇంట్లో ఈజీగా మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు ఈ సోప్ని తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీటిని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దు. బాయ్.